హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇప్పుడు మీరు ఎంతో ఇంపార్టెంట్ పని మీ ల్యాప్టాప్లో చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్నట్టుండి మీ ల్యాప్టాప్ ఆర్ మీ ఫోన్ బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు రోడ్డు మీద మీ వెహికల్లో ప్రయాణిస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ డెస్టినేషన్కి మీరు వెళ్ళాలి, ఎంతో ఎక్సైటింగ్ జర్నీ. ఉన్నట్టుండి మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? బ్రేక్ డౌన్ అంటే జస్ట్ ఆగిపోవటం కాదండి, కుప్పగూలిపోవటం అంటారు కదా. నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే అనుకున్న గమ్యస్థానాన్ని మనం చేరలేము. మన ల్యాప్టాపో మొబైల్లో బ్రేక్ డౌన్ అయిపోతే అనుకున్న ఇంపార్టెంట్ పని మనం కంప్లీట్ చేయలేము. మరి ఉన్నట్టుండి మెంటల్గా మనం బ్రేక్ డౌన్ అయిపోతే, ఉన్నట్లుండి ఇమోషనల్గా మీరు బ్రేక్ డౌన్ అయిపోతే, మీ మైండ్ ఉన్నట్టుండి బ్రేక్ డౌన్ అయిపోతే పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి. బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, అసలు లైఫ్ అంతా తలకిందులు అయిపోదా? ప్రాబబ్లీ అయిన సందర్భాలు కూడా ఉండుంటాయి కదా. అసలు ఏ డిసిజన్ తీసుకోలేము, ఏ పని చేయలేము. అంటే ఉన్నట్టుండి లైఫ్ రివర్స్ అయిపోతుంది. మెంటల్గా గనక మనం బ్రేక్ డౌన్ అయిపోతే అది చాలా ప్రమాదకరం, ఎంతో నష్టం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఛాలెంజ్ ఏంటంటే దాన్ని గుర్తించటం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు బాడీలో కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అది చూపిస్తుంది. ఏదో షోల్డర్ పెయిన్ వస్తుంది, స్వెట్టింగ్, ఇలా 2-3 సిమ్టమ్స్ అండ్ సైన్స్ మన బాడీ చూపిస్తుంది కదా. అవి ఉన్నాయంటే అరే నీ గుండె ఆగిపోబోతోంది, హార్ట్ అటాక్ రాబోతోంది, స్ట్రోక్ రాబోతోంది కదా. అలానే మెంటల్గా మనం బ్రేక్ డౌన్ అయ్యే ముందు కూడా మన బాడీలో, మన ఆలోచనలలో, మన మైండ్ మనకి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూపిస్తుందండి. అవేంటో గనక మనం తెలుసుకుంటే ముందుగానే జాగ్రత్త పడి ముందుగానే బ్రేక్ డౌన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీ మెంటల్ బ్రేక్ డౌన్ని గనక మీరు ఆపాలి అనుకుంటే మైండ్ అన్షేకబుల్గా నిలబడాల్సిందే. అందుకే మనందరి ప్రోగ్రామ్ మళ్ళీ వచ్చేసింది. March 22nd, 23rd, అన్షేకబుల్. మీ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా షేక్ అవ్వకుండా, షివరవ్వకుండా నిలబడి షైన్ అవ్వాలి అంటే మైండ్ అన్షేకబుల్గా ఉండాలి. అలా ఉండాలి అంటే ఏ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి నేర్పించే ప్రోగ్రామే బీ అన్షేకబుల్. 2 full days ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో జరుగుతుంది. తర్వాత ఏప్రిల్లో ఎవరికైతే డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో సంపాదించాలనుకుంటారో, ఎవరైతే ఫాస్ట్గా బెటర్గా గ్రో అవ్వాలనుకుంటున్నారో, ఏదో జస్ట్ ఒకసారి సక్సెస్ అయ్యి ఒకసారి గ్రోత్ని చూసి మళ్ళీ పడిపోయి మళ్ళీ ఇలా కన్సిస్టెన్సీ లేకుండా కాకుండా కన్సిస్టెంట్గా, కాన్స్టాంట్గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం సక్సెస్ సైకాలజీ, చాలా మోస్ట్ యూస్ఫుల్ స్ట్రక్చర్డ్ స్ట్రాటజీస్ ఇచ్చే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. ఏప్రిల్ 26, 27 అగైన్ అది 2 days ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో మెంటల్గా బ్రేక్ డౌన్ అవుతున్నాం అని చూపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ సైన్ అండి, ఫస్ట్ సైన్ ఏంటంటే సోషల్ విత్డ్రాల్ అంటాం. సోషల్ విత్డ్రాల్ అంటే నలుగురితో కలవటం వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు అసలు చాలా అవాయిడ్ చేస్తుంటారు ఎవరిని కలవాలన్నా సరే. కశ్యప్ ఇప్పుడు
నలుగురిని ఒక్కొక్కసారి అందరినీ కలవటం కుదరదు కదా, బిజీగా ఉంటాం కదా. ఒక ఫంక్షన్కి బోర్, ఒక పార్టీకి బోర్, ఒక పెళ్ళికి బోర్. వాళ్ళు గ్యాదరింగ్, సోషల్ గ్యాదరింగ్ అంటేనే ఒక మాల్కి పోవాలన్నా చికాకు పడుతుంది. కష్టం. మరి బిజీగా ఉంటే పోలేం కదా, బిజీగా ఉంటే పోలేమండి, నేను ఒప్పుకుంటా, నేను అది కాదనట్లా. ఇది టైం లేక కాదు, మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ విత్డ్రావల్ అనేది ఇంట్రెస్ట్ లేక, నలుగురితో, ఆ నలుగురు అనే దాంట్లో ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇంక్లూడ్ అయిపోతారండి. ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడటానికి ఇష్టం ఉండదు, టైం స్పెండ్ చేయడానికి ఇష్టం ఉండదు. ఇది మనం మెంటల్గా బ్రేక్ డౌన్ అవుతున్నాం అని చెప్పే సిమ్టమ్ అండి. చాలా చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, ఏదో టైం లేక అవాయిడ్ చెయ్యటం అనేది నేను ఇక్కడ సోషల్ విత్డ్రావల్గా చెప్పట్లా. అసలు ఇంట్రెస్ట్ లేకపోవటం, నలుగురితో కలవాలంటే ఒక రకమైన ఆ చికాకు వచ్చేస్తుంటుంది. అదండి, అది మనం మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతున్నాం అని చెప్పే మొదటి సైన్ అండ్ సిమ్టమ్. చాలా చాలా డేంజరస్ సైన్ అది. ఇది కనుక మీలో ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఏమవుతోంది, ఏం ఆలోచించి మీరు మెంటల్గా టయర్డ్ అవుతున్నారు అనేది మీరు ఆలోచించాల్సి ఉంటుంది. సో సెకండ్ సైన్ ఏంటంటే బ్రెయిన్ ఫాగింగ్ అంటారు దాన్ని. బ్రెయిన్ ఫాగ్ అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న కళ్ళజోడు కానీ, లేకపోతే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు కానీ అదంతా మసకగా ఉందనుకోండి, ఏమన్నా కనపడుతుందా? కనపడదు కదా. పొద్దున్నే లేవగానే మనం కళ్ళు తుడుచుకుంటాం, కళ్ళు తుడుచుకొని చూస్తే తప్ప ప్రాపర్గా క్లియర్గా కనపడదు. ఎందుకు? మసకగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ అంటే అర్థం ఏంటంటే మైండ్లో మసకతనం ఉండటం. మసకతనం అంటే చాలా కన్ఫ్యూజన్ అండి. అసలు ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఎంత చికాకు ఉంటుందంటే, ఎంత ఓవర్ థింకింగ్ ఉంటుందంటే, సింపుల్గా ఒక పదంలో చెప్పాలంటే డైలమాలో ఉంటారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే డైలమాలో ఉంటారు. అంటే ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరినేం అడగాలో తెలియదు, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలవదు. ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి తెలవదు. మైండ్ అసలు ఆలోచించదండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రెయిన్ ఫాగింగ్లో ఏమవుతుందంటే మెమరీ ఉన్నట్టుండి మర్చిపోతుంటాం, గుర్తొస్తుండదు. అప్పటి వరకు గుర్తున్న పేర్లు గుర్తురావు. అరే నోట్లో ఆడుతోంది పేరు అంటాం, కానీ అది బయటికి రావట్లేదు అనిపిస్తుంది. అప్పటి వరకు బాగా గుర్తున్నవి కూడా మర్చిపోతుంటా ఉండే. ఎందుకంటే బ్రెయిన్లో, మైండ్లో ట్రాఫిక్ ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, ప్రెషర్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి మెమరీ మీద అది ఇంపాక్ట్ పడుతుంది. నెంబర్ 2, కాగ్నిషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాగ్నిషన్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఆలోచించేవి కూడా మనం ఆలోచించలేం, అంత డిలెమాలో పడిపోతామండి. సో ఫస్ట్ది ఏంటి? సోషల్ విత్డ్రావల్, నలుగురిని కలవటం అంటే చికాకు. సెకండ్, బ్రెయిన్ ఫాగింగ్, అసలు ఏమీ అర్థం కాకపోవటం. థర్డ్ అండ్ ఫోర్త్, ఈ రెండు నేను ఒకేసారి చెప్పేస్తాను. దీంట్లో హయ్యర్ ఎక్స్ట్రీమ్, లోవర్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. థర్డ్ది ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ అండి. అయితే అతిగా తినేయటం, లేకపోతే అసలు తినకపోవడం. అయితే అతిగా తినేయటం, కుంభకర్ణుల్లాగా తింటమే పని, లేకపోతే అసలు తినబుద్ధి కాదు. తిండిని అవాయిడ్ చేస్తారు, తినబుద్ధి కూడా కాదండి. కశ్యప్ ఒకరోజు తినబుద్ధి అవుతుంది, ఒకరోజు తినబుద్ధి కాదు కదా, దానికే మెంటల్ బ్రేక్ డౌన్ అంటావా? నువ్వు మెంటల్ వాడివా? కాదండి, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇది మీరు బాగా గమనించాలి. రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఇది ప్రాపర్ సైకిల్ అండి. ఇది ఏదో ఒకరోజు డిస్టర్బ్ అయింది, 2 రోజులు డిస్టర్బ్ అయింది పర్లేదు, కానీ ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్తుంటే ఏదో తేడా కొడుతుందని అర్థం. సో థర్డ్ వన్ ఏంటి? ఇర్రెగ్యులారిటీ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్. ఫోర్త్ వన్, సేమ్ ఇర్రెగ్యులారిటీ స్లీపింగ్ హ్యాబిట్స్లో వస్తుంది. దీన్ని 2గా చెప్తారు. ఒకటి ఇన్సామ్నియా, లేకపోతే హైపర్సామ్నియా. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి అసలు నిద్ర పట్టకపోవడం. వాళ్ళు ఎంత అలసిపోయినా సరే, ఎంత ఎగ్జాస్ట్ అయినా సరే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏదో ఒక ఆలోచన మైండ్లో నడుస్తుంటుంది. లేకపోతే ఒకవేళ పడుకున్నా, నిద్ర పట్టినా ఏదేదో పిచ్చి కలలు.
అలా అర్థం పర్థం లేని కళలు. పడుకోవటానికి ఏదో 4-5 గంటలు పడుకున్నట్టు ఉంటారు వాళ్ళు, కానీ లేస్తే నార్మల్గా ప్రాపర్గా నిద్రపోతే ఎంతైతే రిలాక్స్ అవుతామో అంత రిలాక్సేషన్ ఉండదండి. సో అసలు నిద్ర పట్టకపోవటం, లేకపోతే ఇంకొక ఎక్స్ట్రీమ్ పిచ్చి పట్టినట్టు నిద్రపోవటం. ఎగైన్ కుంభకర్ణుడు. అసలు రోజుకి 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు వాళ్ళు నిద్రపోతుంటారు. అసలు నిద్రపోకపోయినా, నిద్ర పట్టకపోయినా మెంటల్ బ్రేక్డౌన్కి సిమ్టమే అది. లేదా అతిగా నిద్రపోతున్నా సరే మెంటల్గా బ్రేక్ అవుతున్నాం అన్న సిమ్టమ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గనక మీరు గమనిస్తే హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకు ముందు ఎలా తెలుస్తుందో, మనం మెంటల్గా బ్రేక్ డౌన్ అవుతున్నాం అని మనకు ముందు తెలుస్తుంది. తెలిస్తే మనం ఏం చేయగలం? తగిన జాగ్రత్తలు తీసుకోగలం. సో ఫస్ట్ది ఏంటి? సోషల్ విత్డ్రావల్. సెకండ్ది ఏంటి? బ్రెయిన్ ఫాగ్. థర్డ్, ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళటం, అతిగా తినటం లేకపోతే తినకపోవటం. ఫోర్త్, స్లీప్. ఇన్సామ్నియా లేకపోతే హైపర్సామ్నియా. హైపర్సామ్నియా అంటే అతిగా నిద్రపోవటం, ఇన్సామ్నియా అంటే అసలు నిద్రపోకపోవటం, నిద్ర పట్టకపోవటం, క్వాలిటీ స్లీప్ లేకపోవటం. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది అన్నీ ఇంపార్టెంటే, కాందే ఉంది. ఫిఫ్త్ది ఏంటంటే, ఇది అంటే మెంటల్ బ్రేక్ డౌన్కి సైన్గా చాలామంది ఇది గమనించరండి. అదేంటంటే చాలామంది ఇగ్నోర్ చేస్తారు దీన్ని, ఇదేలే అనుకుంటారు. అదేంటంటే పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే, హైజీన్ అంటే శుచి శుభ్రత పాటించటం. వాళ్ళ మైండ్లో అసలు దాని గురించి ఆలోచనే ఉండదండి. వాళ్ళు వేసుకునే బట్టలు శుచిగా శుభ్రంగా ఉండవు. అంటే ఒక అయన్ ఉండదు, పట్టించుకోరు. ఎట్లా వేసుకుంటున్నాం పట్టించుకోరు. నెంబర్ 2, వాళ్ళు ఉండే ప్లేస్ చాలా, అసలు దాంట్లో పరిశుభ్రత ఉండదండి. హైజీన్ అనేది ఉండదు. పిచ్చి పిచ్చిగా అన్నీ పడేసి ఉంటాయి. ఎంత చెత్త ఉన్నా, ఎంత చెదారం ఉన్నా సరే ఇల్లు కూడా అసలు ఒక డంప్ యార్డ్ లాగా తయారైపోతుంది. అయినా సరే వాళ్ళు పట్టించుకోరు. పర్సనల్ బాడీ వైజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు మంచిగా, వాళ్ళ లుక్స్ మంచిగా ఉన్నాయా లేదా ఇవేం పట్టించుకోరు. గోర్లు పెరిగిపోతాయి, పిచ్చి పిచ్చిగా జుట్టు పెరిగిపోతుంటుంది, పట్టించుకోరు. అసలు పర్సనల్ హైజీన్, శుభ్రత పరిశుభ్రత ఉండదు. స్నానాలు చేయటం ఇవన్నీ ఇగ్నోర్ చేస్తుంటారు. ఇది ఏదో జస్ట్ బిజీ లైఫ్కి అలవాటు పడటం కాదండి, మెంటల్గా బ్రేక్ డౌన్ అవుతున్నారని గుర్తు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, కారు బ్రేక్ డౌన్ అయిపోతే గమ్యస్థానానికి చేరుకోలేము. అదే ఒక ఇంపార్టెంట్ అకేషన్ అనుకోండి, అంతెందుకు మీ పెళ్ళికే మీరు వెళ్తున్నారు, బ్రేక్ డౌన్ అయింది, ఏంటి పరిస్థితి? ఎవరి పెళ్ళికో వెళ్తున్నారు అనుకోండి, పోనీ కార్ బ్రేక్ డౌన్ అయింది, ఒక 5 నిమిషాలు లేటుకు పోయాం అనుకోవచ్చు. మీ పెళ్ళికే అయితే మిస్ అవుతుందా కదా? అదే మీరు ఇప్పుడు మీకేదో పెద్ద అవార్డు ఇస్తున్నారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, అంత పెద్ద అవార్డు ఇస్తున్నారు, మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఏంటి పరిస్థితి? ఇబ్బంది పడతారా పడరా? మీ మైండ్ బ్రేక్ డౌన్ అయితే మీ గోల్స్ మీరు రీచ్ అవ్వలేరు. మీ రిలేషన్షిప్స్ హ్యాపీగా ఉండవు, మీ ఫినాన్షియల్ హెల్త్ హ్యాపీగా ఉండదు, మీ మెంటల్ హెల్త్ హ్యాపీగా ఉండదు, మీరు హ్యాపీగా ఉండరు, మీ చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉండలేరు మీరు అలా ఉంటే. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి తగ్గ చర్యలు తీసుకోవాల్సిందే. సో వీటిల్లో ఏమన్నా సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీలో ఉన్నాయా ఒకసారి గమనించండి. గమనించుకొని ఒక్కటి ఆలోచిస్తే బయటపడచ్చండి. కశ్యప్, మరి సొల్యూషన్ ఏంటి? వెహికల్ ఎందుకు బ్రేక్ డౌన్ అయింది? ఎందుకు బ్రేక్ డౌన్ అయింది వెహికల్? లేదా ఇందాక నేను ల్యాప్టాప్, మొబైల్ అన్నా కదా, ఉన్నట్టుండి ఎందుకు బ్రేక్ డౌన్ అయింది? లోడ్ ఎక్కువై బ్రేక్ డౌన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, రెగ్యులర్గా సర్వీస్ చేయకపోతే బ్రేక్ డౌన్ అవుతాయి. అర్థమవుతుందా అండి? సేమ్ మైండ్ కూడా, మైండ్ మీద లోడ్ ఎక్కువైతే బ్రేక్ డౌన్ అవుతుంది. నెంబర్ 2, రెగ్యులర్గా మైండ్కు కూడా సర్వీసింగ్ చేయించకపోతే, సర్వీసింగ్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలియకుండా ఎన్నో నెగిటివ్ ఆలోచనలు మైండ్లో వచ్చేస్తుంటాయండి, వాటిని తీసేయాలి. వర్క్షాప్స్ ఎందుకు కండక్ట్ చేస్తుంటాం? అన్షేకబుల్ కానివ్వండి, సక్సెస్ సైకాలజీ కానీ, ఇటువంటి వర్క్షాప్స్ ఎందుకు అవసరం? ఎక్స్టర్నల్ మోటివేషన్తో మనకు అవసరం ఎందుకు పడుతుంది? అది సర్వీసింగ్ అండి.
మన వెహికల్ గనక ఒకరోజు సర్వీసింగ్లో ఇస్తే మళ్ళీ హాయిగా రీఛార్జ్ అయ్యి మళ్ళీ కొన్ని కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ఎలాగైతే వెళ్ళగలదో మన మైండ్కి గనక మనం సర్వీసింగ్ ఇచ్చుకుంటే అది కూడా అన్షేకబుల్గా నిలబడి మనం ఎక్కడికెక్కడికైతే ఏమేమైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నామో అది రీచ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీలో ఏమన్నా ఉన్నాయా గమనించండి. గమనిస్తే అది సర్వీసింగ్ లోపమా, ఓవర్లోడ్ అవుతుందా, అది కూడా గమనించి తగిన యాక్షన్స్ తీసుకోండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ కంపల్సరీ టు బీ అన్షేకబుల్.